ఒక గురువు నుండి ఒక గురువు ఒక సాధన పనులు ఎలా సాధ్యమవుతుందంటే దీంట్లో ఒక కాన్సెప్ట్, దీంట్లో సర్వవ్యాపకంలో ఉండే అంశాన్ని విశదీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తా, ఎన్నో దగ్గర మీరు అందరు ప్రశ్నలు వేసి ఉంటారు, మా వాళ్ళందరికీ తెలుసుంటుంది. అక్కడ బ్రహ్మ పదార్థం ఏంది అని అడిగితే అది తప్పనిచ్చి వేరేవన్నీ చెప్తారు. నేను చెప్తా ఈరోజు ఒక ప్రకాశం, నీలో ఉండే జ్ఞానం అనే ప్రకాశమే బ్రహ్మ పదార్థం. అది సర్వవ్యాపకంలోనూ అదే ఉంది, నీలోనూ అదే ఉంది. ఇదే సృష్టి స్థితి లయాత్మకాలను గావించేటప్పుడు, ఆ పరిజ్ఞానంతో చేసేటప్పుడు దానిని చైతన్యము అన్నాం. బ్రహ్మ చైతన్యము కాన్సెప్ట్లో మన వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాత్మకంగా ఉండాలి. కాబట్టి శ్రీ గురు చరణం స్మరణం శరణం, శ్రీ గురు హంస మంత్ర తన్మయ చింతనం, ఇహపర సౌఖ్య కైవల్య పరమపదం. అంటే శ్రీ గురు అనే ఒక్క 3 అక్షరాలనే స్వలోని వెలుగు, చీకటిని పాలదోలే వెలుగు గురువు. ఆ గురువు అనేదే మన అంతరంగాలలో శ్వాస నిశ్వాసాత్మకంగా పాంచభౌతికం ఉంది కాబట్టి చేసే దానిలో ఆ మంత్రం మనకు తన్మయ చింతనం, దేహాన్ని మరిపించే స్థితి ఎప్పుడు కలుగుతుందో, నీకు స్థూలం అంటే ఏంది, సూక్ష్మం అంటే ఏంది, కారణం అంటే ఏంది, మహాకారణం అంటే ఏంది, స్వస్వరూపత్వం అనేది ఆ స్టేజెస్ని అన్నీ కూడా అది ఏకసంధానాత్మకం చేసే ఆ కోణాన్ని మనం, ఆ పయనాన్ని వినయ విశ్వాస భావనత ప్రియత్వాలతో, అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్తో అది రీచ్ అయితేనే ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణం అనే సర్వవ్యాపకంలోని స్వప్రకాశము, సర్వవ్యాపకము, సర్వజ్ఞత, సర్వశక్తి సంపద, స్థిత ప్రజ్ఞత, సాక్షణ్యత్వం, సచ్చదానందం, సాక్షణ్యత్వం అనే 7 పాయింట్లుగా అది ఉంటుంది. అదంతా కూడా ఒక్కటే.